Hi students, 10th class లో ఫస్ట్ చాప్టర్ ఫిజిక్స్ లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇన్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో దీంట్లో టోటల్ మనకి ఏముంది, ఫస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటారు. అయితే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు గో ఫర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. దాని తర్వాత కర్వ్డ్ సర్ఫేస్ ఏముంటాయో చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి అంటే, సో ఎనీ రే coming and striking to the surface and it is getting back same angle. అంటే ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అవుతే అంత యాంగిల్ తో ఇట్ విల్ గెట్ బ్యాక్. సో ఇలా ఉంటే దాన్ని మనం ఏమంటే రిఫ్లెక్షన్. అయితే ఇది దేనికి ఉంటుంది, త్రూ నార్మల్. అంటే నార్మల్ దగ్గర నుంచి మనకు రిఫ్లెక్ట్ అయినది ఇలా వెళ్ళిపోతా ఉంటే దాన్ని ఏమంటాం మనం అక్కడ రిఫ్లెక్షన్ అంటాం. అయితే రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ మనకి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఆర్. అంటే సో ఇక్కడ నుంచి ఒక రే వస్తుంది, అదొక సర్ఫేస్ కి వచ్చి ఇక్కడ ఎంత యాంగిల్ తో వస్తే ఇక్కడ అంత యాంగిల్ తో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్స్ వై ఈ ఐన్ ఏమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్, ఆర్ ఏమో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇదేమో రిఫ్లెక్టెడ్ రే. అయితే ఈ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉండే రేని వి కాల్ యాజ్ ఏ నార్మల్ రే. సో ఇది రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో నౌ నెక్స్ట్ కమింగ్ టు హియర్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో జనరల్ గా మనకి కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే ఏముంటుంది అంటే, కాన్కేవ్ సర్ఫేస్ ఒకటి, కాన్వెక్స్ సర్ఫేస్ ఒకటి. ఏంటి, కాన్కేవ్ సర్ఫేస్ ఒకటి, కాన్వెక్స్. ఈ అవుట్ సైడ్ బల్జ్డ్ ఉంటేనేమో కాన్కేవ్ అంటాం, ఇన్సైడ్ ఉంటేనేమో కాన్వెక్స్. అంటే ఇక్కడ సో ఇక్కడ ఉంది కదా, సో ఈ అవుట్ సైడ్ ఉంటే కనుక దాన్ని కాన్కేవ్, ఇన్సైడ్ ఉంటేనేమో కాన్వెక్స్. అంటే ఎలా ఉంటాయంటే, సపోజ్ ఇక్కడ డ్రా చేస్తున్నా, ఇది కాన్కేవ్ సర్ఫేస్, కాన్కేవ్. ఇన్సైడ్ ఉంటే కనుక దాన్ని ఏమంటాం మనం ఇక్కడ కాన్వెక్స్. సో దీని ఏమంటాం, కాన్కేవ్ సర్ఫేసెస్ అండ్ కాన్వెక్స్ సర్ఫేసెస్. కర్వ్డ్ అంటే ఇట్లా ఉండాలి, కొద్దిగా బంపీ ఉన్నట్టు ఉంటే సో దీన్ని వి కాల్ యాజ్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ అంటే. దాంట్లో ఏమున్నాయి, కాన్కేవ్ సర్ఫేస్ ఒకటి, కాన్వెక్స్ సర్ఫేస్ ఒకటి. అలానే మనకి ఇక్కడ మిర్రర్స్ కాన్సెప్ట్ ఉంటుంది. మిర్రర్ లో మనకి జనరల్ గా ఎన్ని టైప్స్ ఆఫ్ మిర్రర్ ఉన్నాయంటే, ప్లేన్ మిర్రర్ ఒకటి, కాన్కేవ్ మిర్రర్ ఒకటి, కాన్వెక్స్ మిర్రర్ ఒకటి. ఇది అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం ఇక్కడ మెయిన్ గా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మెయిన్ టర్మ్స్ చెప్తున్నా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ I am taking a concave surface or concave mirror ఏదైనా తీసుకున్న తర్వాత సో ఈ లైన్ which is meet at a center point of the mirror. సో అంటే ఈ మిర్రర్ కి సెంటర్ పాయింట్ ని we called as pole. ఏమంటారు, సో మిర్రర్ కి సెంటర్ పాయింట్ we call as a pole, P అంటాం. నెక్స్ట్ కమింగ్ టు హియర్, the line which is passes through the pole we call as a principal axis. A line which passes through the pole we call as a ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఇక్కడ ఏమైపోయింది, సో ఏదైనా మిర్రర్ కి సెంటర్ పాయింట్, మిర్రర్ యొక్క సెంటర్ పాయింట్ వి కాల్ యాజ్ ఏ పోల్, అండ్ సో ఏ లైన్ పాసెస్ త్రూ ద పోల్ వి కాల్ యాజ్ ఏ ప్రిన్సిపల్ యాక్సిస్, అండ్ ద మిడ్ పాయింట్ బిట్వీన్ పోల్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఏమంటున్నాం దాన్ని, ద మిడ్ పాయింట్ బిట్వీన్ పోల్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ వి కాల్డ్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ పోల్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మిడ్ పాయింట్ ఏమవుతుందంటే ఫోకల్ పాయింట్. సో ఏమవుతుంది, ఫోకల్ పాయింట్. అంటే సో పోల్ కి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఏమో సెంటర్ ఆఫ్ కర్వేచర్. అయితే సో పి కి సి కి మధ్య మిడ్ పాయింట్ ఏమవుతుంది, ఎఫ్ అంటే ఏంటి, ఫోకల్ పాయింట్. దీని ఏమంటాం మనం, ఫోకల్ పాయింట్. నెక్స్ట్ ఇది ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ P to C we call as radius of curvature. ఏమంటాం దాన్ని, radius of curvature. So radius of curvature. Next P కి F కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని మనం ఏమంటామంటే ఫోకల్ లెంగ్త్. ఏమంటాం మనం ఫోకల్ లెంగ్త్. సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, the midpoint of a mirror we call as a pole, a line which is passes through the pole we call as a principal axis, and the midpoint between P and the principal axis is called as the center of curvature, and the midpoint between pole and center of curvature is called as a focal point. Next the distance between P and C is called as a radius of curvature. Next వచ్చేసి the distance between P and F is called as a focal length. సో ఇవి మనకు బేసికల్ గా ఉన్న టర్మ్స్. అయితే సో దీంట్లో కొన్ని నోట్ పాయింట్స్ ఉంటాయి, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ నోట్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ నోట్ పాయింట్ వచ్చేసి ఆల్ ద parallel lines will converge at focal point. ఏమవుతాయంట, all the parallel lines will be converge at a focal point. All the normal
normal lines will converge at so center of curvature. I mean, next coming to here, concave mirror will be converged. Next, convex mirror will be diverge. So ఏమవుతుంది అంటే first very important, all the parallel lines will be converged to the focal point, all the normal rays will be converged to the at a point C. అంటే C అంటే ఏంది సెంటర్ ఆఫ్ కర్వేచర్. కాన్కేవ్ మిర్రర్ లో మనకి ఏమవుతాయి అంటే లైన్స్ అనేవి కన్వర్జ్ అవుతాయి. కాన్వెక్స్ మిర్రర్ లో లైన్స్ అంటే ఏమైపోతాయి డైవర్జ్. అంటే కన్వర్జ్ అంటే అన్ని లైన్స్ కలిపి ఒక దగ్గరికి వస్తే కనుక కన్వర్జ్. ఒకవేళ అన్ని లైన్స్ అని ఇట్లా విడిపోతే ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ ఈజ్ ఏ డైవర్జ్. ఇవి ఇక్కడ వరకు ఉన్న మెయిన్ టాపిక్స్. దీని తర్వాత సో వి ఆర్ హావింగ్ అనదర్ టాపిక్. ఆ టాపిక్ ఏంటి అని అంటే సైన్ కన్వెన్షన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైన్ కన్వెన్షన్స్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. ఈ సైన్ కన్వెన్షన్స్ వస్తే వి విల్ గెట్ ఏ రే డయాగ్రామ్స్ వస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్. నేను ఒక ఏం చేస్తున్నాను, నేను ఒక కాన్కేవ్ సర్ఫేస్ తీసుకున్నా. సో కాన్కేవ్ సర్ఫేస్ తీసుకున్నాక సో ఇప్పుడు ఏమైపోయింది, ఇది ఒక ఇమేజ్ అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ అనేది ఆబ్జెక్ట్. అయితే ఈ సైన్ కన్వెన్షన్స్ లో ఏముంటాయి సార్ అంటే ఫస్ట్ పాయింట్ షుడ్ బి ఆల్ ద డిస్టెన్స్ should be measured from the pole. All the distance should be measured from the pole. అంటే ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ కానీ ఇమేజ్ యొక్క డిస్టెన్స్ కానీ మనం ఎక్కడ నుంచి మెజర్ చేస్తాం, పోల్ నుంచి మెజర్ చేస్తాం. సెకండ్ టాపిక్ ఏంటి అంటే ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది టువర్డ్స్ పోల్ ఉంటే we have to take as positive. ఏంటి ఇన్సిడెంట్ రే ఇక్కడ నుండి ఇటు ఇన్సిడెంట్ రే అనేది టువర్డ్స్ ఏ మిర్రర్ ఉంటే we should take as a నెగటివ్. అదే P నుంచి ఇటు అంటే అవే ఆఫ్ మిర్రర్ అంటే ఆబ్జెక్ట్ సైడ్ కనుక వెళ్తే we have to take as a మైనస్. ఏంటి సో ఈ ఇన్సిడెంట్ రే అనేది ఇటు నుంచి ఇటు తీసుకుంటే, ఈ ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ సైడ్ తీసుకుంటే మనం పాజిటివ్ తీసుకోవాలి. అదే పోల్ నుంచి ఇటు ఆబ్జెక్ట్ సైడ్ తీసుకుంటే we have to take as a నెగటివ్. సిమిలర్లీ height of the object గాని height of the image గాని if it is in the upside we have to take as a positive. ఇక్కడ hi అని ఉండొచ్చు, h not అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. either height of the object or height of the image. It should be upside the pole principal axis, it should be taken as a positive. Downside we have to take as a negative. అంటే సో ఇక్కడ these three are the sign conventions. ఏంటి first all the distance should be measured from the pole. Second one తర్వాత ఏంది any ray towards the mirror side ఉంటే ఇన్సిడెంట్ రే అనేది towards the mirror side ఉంటే we have to take as a positive. అదే away of mirror ఉంటే we have to take as a negative. And height of the object or height of the image above the principal axis ఉంటే we have to take as a positive. Downside ఉంటే we have to take as a negative. ఇది సైన్ కన్వెన్షన్స్, వెరీ ఇంపార్టెంట్. ఈ సైన్ కన్వెన్షన్స్ వస్తేనే నెక్స్ట్ మనకి రే డయాగ్రామ్స్ వస్తాయి. వెరీ అంటే వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ కి 100% క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యాగ్నిఫికేషన్. సో జనరల్ గా మ్యాగ్నిఫికేషన్ మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటాం కదా. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏం చేస్తే స్మాల్ ఆబ్జెక్ట్స్ ని పెద్దగా చూస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి, దాని కాన్సెప్ట్ మొత్తాన్ని మ్యాగ్నిఫికేషన్. అయితే ఈ మ్యాగ్నిఫికేషన్ లో మనకి తీసుకోవాల్సిన కాంపోనెంట్స్ చూడండి. ఫస్ట్ నేను ఒక రే డయాగ్రామ్ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా, ప్రిన్సిపల్ యాక్సిస్ వేసిన. ఇది ఆబ్జెక్ట్ నుంచి ఒక ప్యారలల్ రే డైరెక్ట్ గా టువర్డ్స్ మిర్రర్ వస్తుంది. ఆల్ ద ప్యారలల్ రేస్ విల్ బి కన్వర్జ్ టు ద ఫోకల్ పాయింట్. కాబట్టి ఇంకోటి నెక్స్ట్ ఇంకో రే ఇలా తీసుకుంటే డైరెక్ట్ పోల్ నుంచి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఏమో ఇమేజ్ పాయింట్ అంటాం, ఇదేమో ఆబ్జెక్ట్. ఓకే, సో అయితే ఇక్కడ మనకి 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. POO డాష్, POO డాష్. నెక్స్ట్ PII డాష్, PII డాష్. నెక్స్ట్ కమింగ్ టు హియర్ ఇక్కడ OO డాష్ ఇస్ ఈక్వల్స్ టు H నాట్ అనేది మనం we have to taken as a పాజిటివ్. ఎందుకు పాజిటివ్? ఆబ్జెక్ట్ హైట్ అంటే సైన్ కన్వెన్షన్స్ నుంచి above the principal axis ఉంటే we have to taken as a పాజిటివ్. అలానే I డాష్ అంటే HI అంటే ఇమేజ్ హైట్ అంటే డౌన్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటే we have to taken as a నెగటివ్. కమింగ్ టు హియర్ సో PO P నుంచి O ఇదేంటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే మనం P నుంచి అవే వెళ్తున్నాం కాబట్టి we have to taken as a నెగటివ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని మనం దీంతో రిప్రజెంట్ చేస్తే మైనస్. అండ్ సిమిలర్ గా PI అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఆల్సో మనం అవేగా వెళ్తున్నాం, అవేగా పోల్ వెళ్తున్నాం కాబట్టి we have to taken as a మైనస్ V అంటే ఏంది ఇమేజ్ డిస్టెన్స్.
u అంటే ఏంటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అయితే ఇక్కడ ఇది టూ సిమిలర్ ఫిగర్స్ కాబట్టి సో స్మాలర్ ఫిగర్ సైడ్ బై బిగ్గర్ ఫిగర్ సైడ్ అంటే ఏమొస్తుంది i డాష్ బై o డాష్ ఇస్ ఈక్వల్స్ టు pi బై po. దీన్ని మనం ఏమంటామంటే మ్యాగ్నిఫికేషన్. అయితే సో ఇక్కడ ఫ్రమ్ ఫిగర్ నుంచి చూడండి i డాష్ కండిషన్ ఏముంది మైనస్ hi, ఎందుకు నెగటివ్ కాబట్టి మైనస్ hi. నెక్స్ట్ o డాష్ ఏముంది పాజిటివ్ కాబట్టి h0. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు pi ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మైనస్ v అండ్ po ఈక్వల్ టు మైనస్ u. ఇది క్యాన్సిల్ అయితే ఈ ఫార్ములా వి కాల్ యాజ్ ఏ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మైనస్ hi బై h0 ఈక్వల్ టు v బై u. అదే ఇండివిజువల్ గా రాస్తే m ఈక్వల్ టు hi బై h0 రాయాలి అండ్ డైరెక్ట్ రాస్తేనేమో అలా రాయాలి m ఈక్వల్ టు మైనస్ v బై u. సో ఈ రెండు ఫార్మ్ లో ఏది యూజ్ చేసినా దట్ కాన్సెప్ట్ వి కాల్ యాజ్ ఏ మనం ఏమంటాము అంటే మ్యాగ్నిఫికేషన్. అయితే ఈ మ్యాగ్నిఫికేషన్ కి ఎలా రాస్తాం హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ ఇమేజ్ డిస్టెన్స్ బై మైనస్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. వెరీ 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 ఇంపార్టెంట్. సో దీన్ని ఇలానే సింప్లిఫై చేసుకోండి ఈజీగా ఉంటుంది అండ్ ఇది 4 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రే డయాగ్రామ్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. సో ఏ రే డయాగ్రామ్ కావాలన్నా వీ నీడెడ్ 2 రేస్. ఏంటి 2 రేస్ కావాలి. ఒకటేమో ప్యారలల్ రే వస్తుంది, ఇంకోటి డైరెక్ట్ నార్మల్ రే. ఇట్ ఇస్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది. అయితే సో దీంట్లో కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఈ కేసెస్ అయిపోయిన తర్వాత స్పెషల్ కేసెస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పొజిషన్ ఏంటి బిట్వీన్ మిర్రర్ అండ్ ఎఫ్. అంటే ఈ మిర్రర్ కి ఎఫ్ కి మధ్యలో ఏముందంట ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో ఆబ్జెక్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇది ప్యారలల్ లైన్. ప్యారలల్ లైన్ ఆల్వేస్ కన్వర్స్ టు ద ఫోకల్ పాయింట్. ఏమైంది ప్యారలల్ లైన్ ఆల్వేస్ కన్వర్స్ టు ద ఫోకల్ పాయింట్. అయిపోయిందా. నెక్స్ట్ ఇంకోటి నార్మల్ రే. నార్మల్ రే అంటే డైరెక్ట్ కన్వర్జ్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అయితే సో దీన్ని మనం కనుక ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఇక్కడ వచ్చే ఇదేంటి అంటే వర్చువల్ ఇమేజ్. ఏమంటారు మనం వర్చువల్ ఇమేజ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ఓన్లీ అంటే ఓన్లీ మనకు వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు వస్తుందంటే P కి F కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే we will get a virtual image. అయితే ఈ వర్చువల్ ఇమేజ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది చిన్నగా ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇమేజ్ ఎంత అయిపోయింది పెద్దగా అయిపోయింది. కాబట్టి it will be formed an enlarged image and erect అంటే ఇప్పుడు మనము మొబైల్ లో ఫోటోని మనం ఇట్లా జూమ్ చేస్తే మనకి ఏమంటుందంటే డాట్స్ వస్తాయి. ఆ డాట్స్ ని మనం ఏమంటామంటే అక్కడ ఎరెక్ట్ అని అంటాం. ఆ ఎరెక్ట్ ఇక్కడ వస్తుంది. అండ్ వర్చువల్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ రేస్ వచ్చినప్పుడు కనుక వచ్చేది ఏంటి అంటే వర్చువల్ ఇమేజ్ అని అంటాం. జనరల్ ఇప్పుడు విఆర్ బాక్సెస్ అని ఐస్ కి పెట్టుకొని మనం మూవీస్ చూస్తాం, 3D గ్లాసెస్ అని పెట్టుకుంటాం. అప్పుడు దాని ఏమవుతుంది యాక్చువల్ గా స్క్రీన్ పైన పడే ఇమేజ్ అనేది దానికన్నా ముందు పడుతుంది. దాన్ని మనం ఏమంటామంటే వర్చువల్ ఎక్స్పీరియన్స్ అంటాం. అక్కడ పడే ఇమేజ్ ఏంటి అంటే వర్చువల్ ఇమేజ్. అందుకని అది ఆబ్జెక్ట్ అనేది చిన్నగా ఉన్నా కూడా ఇమేజ్ అనేది ఏమవుతుంది ఎన్లార్జ్ అవుతుంది. ఈ ఎన్లార్జ్ అవ్వడం వల్లనే వి విల్ ఫీల్ దట్ మన పైనకి వస్తున్నట్టు ఏదైనా డిస్ప్లేస్ మన పైన పడ్డట్టు. సో వర్చువల్ బాక్స్ లో మనం చూస్తాం విఆర్ బాక్సెస్ అనేది రీసెంట్ గా వస్తుంది. దాంట్లో ఉండే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది. సో అంటే అక్కడ ఆబ్జెక్ట్ ని ఎక్కడ సెట్ చేస్తారు అంటే P కి F కి మధ్యలో సెట్ చేస్తే అక్కడ మనకి ఏమైపోయింది వర్చువల్ ఇమేజ్ అనేది వస్తుంది. అయితే దీంట్లో మనకి ఏమేమి ఫామ్ అవుతాయని చెప్పినా ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది, ఎరెక్టెడ్ అవుతుంది, ఇమేజ్ పగిలిపోతుంది. నెక్స్ట్ వర్చువల్ ఇమేజ్ అంటే ఇగో ఇది సైజ్ అనేది పెద్దగా అయిపోతుంది. అదే ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే రేస్ ని ఎక్స్టెన్షన్ చేస్తామో దెన్ ఓన్లీ వి విల్ గెట్ ఏ వర్చువల్ ఇమేజ్. కమింగ్ టు సెకండ్ వన్. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే ఆన్ ఫోకల్ పాయింట్. ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ పాయింట్ ఉంటే ఫస్ట్ ఒక ప్యారలల్ రే తీసుకోవాలి. ప్యారలల్ రే తీసుకుంటే ఏమైపోయింది ప్యారలల్ రే ఆల్వేస్ ప్యారలల్ రే విల్ బి కన్వర్స్ టు ద ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకో రే ఏమైపోయింది డైరెక్ట్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇవి ఎక్కడ టచ్ అవుతున్నాయా ఎక్కడ టచ్ కావట్లేదు కాబట్టి ఆబ్జెక్ట్ విల్ బి ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ అని అంటాం. ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర మనకి ఏమైనా కనబడుతుందా చిన్నగా ఉన్న పెద్దగా కనబడదు కాబట్టి సో వి షుడ్ నాట్ టేక్ దిస్. నెక్స్ట్ కమింగ్ హియర్ బిట్వీన్ F అండ్ C. సో ఏంటి బిట్వీన్ F అండ్ C. సో ఇది చూడండి. సో ఇక్కడ F కి C కి మధ్యలో తీసుకుంటే ఆబ్జెక్ట్ ఒక ప్యారలల్ రే విల్ బి కన్వర్స్ టు ద ఫోకల్ పాయింట్. ఇంకోటి నార్మల్ రే విల్ బి కన్వర్స్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ రెండు రేస్ ఎక్కడ టచ్ అయినాయి బిహైండ్ ద C టచ్ అవుతుంది. అంటే మనకి ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది ఇది ఇమేజ్ అనుకుంటే బిహైండ్ ద C ఇట్ విల్ బి ఫార్మ్ ఎన్లార్జ్డ్. ఇక్కడ సైజ్ చిన్నది ఇక్కడ ఏమో సైజ్ పెద్దది. నెక్స్ట్ రియల్ ఇమేజ్. ఎందుకు రేస్ ఎక్స్టెన్షన్ లేవు కాబట్టి ఇట్ విల్ బి ఫార్మ్స్ ఏ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే ఇప్పుడు మనం మిర్రర్ లో చూసుకున్నామంటే మన ఫేస్ కనిపిస్తుంది కానీ వేరే వాళ్ళ ఫేస్ కనపడదు కదా. సో అట్లాంటి ఇమేజ్ ని మనం ఏమంటామంటే వి కాల్ హియర్ రియల్ ఇమేజ్. అంటే మన ఫేస్ మనకే కనబడితే కనుక దాన్ని ఏమంటాం రియల్ ఇమేజ్. అండ్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ ఇన్వర్టెడ్. ఎందుకు ఇది అప్ సైడ్ ఉంది ఏమో డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఇన్వర్టెడ్. అందుకనే మనం మిర్రర్ లో చూసినప్పుడు లెఫ్ట్ విల్ బి అబ్జర్వ్ యాజ్ ఏ రైట్, రైట్ విల్ బి అబ్జర్వ్ యాజ్ ఏ లెఫ్ట్. అంటే మనం చూస్తాం లెఫ్ట్ అనేది రైట్ లాగా కనబడుతుంది, రైట్ అనేది లెఫ్ట్ లాగా కనబడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మెయిన్ కండిషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన ఉన్నప్పుడు మనకి ఎలా ఫామ్ అవుతుంది. ఇది కాన్కేవ్ మిర్రర్ అని చెప్పినా కదా. సో కాన్కేవ్ మిర్రర్ అయితే సో ఇక్కడ మనం ఇప్పటి వరకు ఇక్కడ ఒకటేమో డైరెక్ట్ వీఆర్ టేకింగ్ ప్యారలల్ రే తీసుకున్నాం,
ఇట్ విల్ బి పాసెస్ త్రూ ద ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళిపోయింది, ఇంకో రే ఏమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళింది. అయితే ఇది ఎప్పటి వరకు తీసుకోవాలంటే సి కన్నా ముందు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కన్నా ముందు ఆబ్జెక్ట్ కనుక ప్లేస్ చేస్తే వన్ రే షుడ్ బి ప్యారలల్ టు, సో ప్యారలల్ వస్తుంది, అది ఫోకల్ పాయింట్ నుంచి వెళ్తుంది, ఇంకో రే ఏమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్తుంది. ఎప్పుడైతే ఇక్కడ సి పైన వస్తుందో ఆబ్జెక్ట్, ఒక రే ఏమో ప్యారలల్ రే విల్ బి డైరెక్ట్లీ కన్వర్స్ టు ద ఫోకల్ పాయింట్. ఇంకొక రే ఎలా తీసుకోవాలంటే డైరెక్ట్లీ పాసెస్ త్రూ ద ఫోకల్ పాయింట్. అంటే ఇది ఒక రే, ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనం ఇదేమో ప్యారలల్ రే వచ్చి ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళిపోయింది. ఇది అన్నిట్లో సేమ్, ఒక ప్యారలల్ రే విల్ బి కన్వర్స్ టు ద ఫోకల్ పాయింట్, అది ఎవ్రీ దగ్గర సేమ్. బట్ ఇంకో రే ఉంది కదా, ఇంకో రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ దీని తర్వాత కానీ ఉంటే డైరెక్ట్లీ ఇట్ విల్ బి పాసెస్ త్రూ ద, దేని నుంచి పాస్ అవుతుంది, ఫోకల్ పాయింట్ నుంచి పాస్ అయ్యి ఇలా ప్యారలల్ గా వచ్చేస్తుంది. అంటే మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ప్యారలల్ వచ్చేది ఫోకల్ పాయింట్ నుంచి వెళ్తుంది, ఫోకల్ పాయింట్ నుంచి వచ్చేది ఏమైతుంది, ప్యారలల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమైపోయింది, ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయిపోయింది, ఆన్ సేమ్ సైజ్. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఆన్ సి దగ్గర ఇమేజ్, ఇది ఇమేజ్ అయిపోయిందా. నెక్స్ట్ ఇది ఎలా ఉంది, ఇది అప్ సైడ్ ఉంటే ఇది డౌన్ సైడ్ అంటే ఏంటి, ఇన్వర్టెడ్. అండ్ ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ రేస్ లేవు కాబట్టి రియల్. సేమ్ సిమిలర్ గా ఇక్కడ ఎంత సైజ్ ఉందో ఇక్కడ కూడా సేమ్ సైజ్ కాబట్టి ఇట్ ఈస్ ఏ సేమ్ సైజ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. గుర్తు పెట్టుకోవాల్సిన కండిషన్స్ మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒకటి ప్యారలల్ గా తీసుకుంటాం, డైరెక్ట్ ఫోకల్ పాయింట్ నుంచి వెళ్తుంది. ఇంకో ఏం చేస్తాం, డైరెక్ట్ ఫోకల్ పాయింట్ నుంచి తీసుకుంటాం, ప్యారలల్ గా వెళ్ళిపోతుంది, ఇప్పుడు టచ్ అవుతాయి. అదే ఇక్కడ మాత్రం ఏం చేసుకుంటాం, ఒక ప్యారలల్ గా తీసుకుంటాం, ఇట్ విల్ పాసెస్ త్రూ ద ఫోకల్ పాయింట్. నెక్స్ట్ ఇంకో ఏం తీసుకుంటాం, డైరెక్ట్లీ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ అయితే ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇలా సి కన్నా ముందుంటే మాత్రం ఈ కండిషన్, సి పైన కానీ సి తర్వాత ఉంటే కానీ ఈ కండిషన్ అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే, సో మనం ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ పెట్టుకున్నాం అంటే బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. పెట్టినప్పుడు ఏం చేసుకోవాలి, we have to take a one parallel ray will be converged to the focal point. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకున్నాం, డైరెక్ట్లీ ఇట్ విల్ బి పాసెస్ త్రూ ద ఫోకల్ పాయింట్. అది ఏమవుతుంది, ఇలా వెళ్ళిపోతుంది. చెప్పినా కానీ ఇంతకుముందే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అవుట్ సైడ్ ఉంటే ఒక రే ఏమో ప్యారలల్ తీసుకోవాలి, ఇంకోటి ఏమో డైరెక్ట్లీ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బిట్వీన్ ఎఫ్ అండ్ సి. నెక్స్ట్ డిమినిష్, ఇక్కడ సైజ్ పెద్ద ఉంది, ఇక్కడ సైజ్ చిన్న ఉంది. చిన్న సైజ్ అంటే దాన్ని ఏమంటామంటే డిమినిష్ అంటాం. ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్. ఎందుకు రియల్ ఇమేజ్, సో రేస్ అంటే ఎక్స్టెన్షన్ లేవు కాబట్టి డైరెక్ట్లీ వి ఆర్ గెటింగ్ ఏ రియల్ ఇమేజ్. సేమ్ హియర్లీ ఆబ్జెక్ట్ అయితే ఇన్ఫినిటీ, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంది. సో ఇన్ఫినిటీ దగ్గర నేను అప్ సైడ్ ఒకటి డౌన్ సైడ్ ఇమేజ్ తీసుకుంటున్నా, ఒక ప్యారలల్ రే విల్ బి కన్వర్జ్ కమింగ్ అండ్ స్ట్రైకింగ్ టు ద ఫోకల్ పాయింట్. ఇంకో ప్యారలల్ రే తీసుకున్నా, ఇట్ ఇస్ కమింగ్ అండ్ స్ట్రైకింగ్ టు ద ఫోకల్ పాయింట్. ఎందుకు సార్ అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు సేమే తీసుకుంటున్నాను అంటే, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉంది, అది పై నుంచి అయినా రావచ్చు లేదా డౌన్ సైడ్ నుంచి అయినా రావచ్చు. అందుకని ఇటు నుంచి ఒక ప్యారలల్ రే, ఇటు నుంచి ఒక ప్యారలల్ రే. అది ఎక్కడ టచ్ అయింది, ఎట్ ఫోకస్, అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ పడుతుంది అన్నట్టు ఫోకస్ పాయింట్ దగ్గర. సిమిలర్లీ పాయింట్ ఇమేజ్ వస్తుంది అండ్ రియల్ ఇమేజ్ అనేది ఇట్ విల్ బి గెట్ ఏ ఫామ్. ఇది కాన్కేవ్ మిర్రర్స్ యొక్క రే డయాగ్రామ్.